ఈరోజే ఒక చరిత్ర, 3 ముక్కలాట, 3 రాజధానులు, రాష్ట్రాన్ని విధ్వంసం చేసి ఆనందం పొందారు. మొన్న కూడా నేను ఒక చట్టం తీసుకొచ్చే మునుపు కేంద్రం ఒక తీర్మానం పంపిస్తే ఇమ్మీడియట్గా చేస్తామని అడిగితే నేను మేఘాలపైన అసెంబ్లీ సమావేశం పెట్టి ఢిల్లీకి పంపించాం. అసెంబ్లీ సమావేశాలకు కూడా రాలేదు. అది ఒక రాజకీయ పార్టీ ఎట్లా ఊహిస్తారో మీరు నాకు అర్థం కాల. ఇంకా ఎవరైనా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవాలంటే సిగ్గుపడాలి తప్ప అలాంటి పార్టీ వల్ల మనకు వచ్చే లాభం ఏమీ లేదని కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టారు. రేపు రాజ్యసభకు కూడా వస్తుంది. ఇంకా రాబోయే రోజుల్లో అమరావతిని ఇంచు కూడా కదిలించలేరు. అమరావతి ప్రజా రాజధాని, అవునా కాదా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధాని అదే అమరావతి. అమరావతి రాజధాని వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి మీ హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయండి. ఒక వ్యక్తికి ఒక అడ్రస్ ఉండాలి, ఒక రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలి. అలాంటి రాజధానిని విధ్వంసం చేసి ఎడారి అని, లేకపోతే శ్మశానమని, ముంపు ప్రాంతం అని ఎగతాళి చేసి మనకు రాజధాని కూడా లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు.